కేసీఆర్ గారి ఏలుబడిలో స్థానిక సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అంత కష్టపడి గెలిచిన ఎంపీటీసీ, కష్టపడి ఎన్నికైనటువంటి ఎంపీపీలు, ఎంతో కష్టపడి మండలం స్థాయిలో జెడ్పీటీసీలుగా ఎన్నికైన వాళ్ళు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచ్లుగా, సర్పంచ్లుగా ఎన్నికైన వాళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా మిగిలిపోయారు. ఎమ్మెల్యేలకు ఓట్లు వేసి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ వరకు పెంకాస్ లేరు, వాళ్ళకు కూడా ఓట్లే వేస్తారు ప్రజలు. కానీ వీరి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలే సర్వాధికారులు తప్ప వీళ్ళెవ్వరికి కూడా అధికారం లేనటువంటి నీచమైన స్థాయికి దిగజార్చింది. మాటలలో మాత్రం స్థానిక సంస్థలు బలోపేతం కాకుండా గ్రామాలు అభివృద్ధి చెందలేవు, అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్తూనే వీళ్ళకు బాధ్యతలు లేవు, ప్రోటోకాల్స్ లేవు, నిధులు లేవు. ఎన్నికైనప్పుడు ఎన్నికైతారు, దిగిపోయినప్పుడు దిగిపోడు తప్ప పాపం ఏం లేదు. దీని మీద నేను అనేక సభలలో చెప్పిన, కొన్ని వేల మంది సర్పంచులు అన్నా ఇంకో 6 నెలల్లో ఏడాది అయితే ఆ బంధం తెగిపోతుంది, మాకు రావాల్సిన బిల్లులు అవన్నీ వచ్చిన తర్వాత అంతా మీ వెంటనే ఉంటామని చెప్పి ఏ మండలంలో పెద్ద ఎత్తున వేలాది మంది సమక్షంలోనే గడికసర మండలంలో నేను కూడా వస్తాయి, ఇంకా పెద్దలు కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున జైనింగ్ కార్యక్రమం అతి త్వరలో ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్న మా గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులని విజ్ఞప్తి చేస్తున్నాం. బానిసత్వంలో మగ్గుదామా లేదు గౌరవం కోసం మనం ముందుకు వద్దామా తేల్చుకునే సందర్భం ఆసన్నమైంది. వీరు కాదు, ఇవాళ నాకు బోలెడంత మంది, చాలామంది ఎంపీపీలు, చాలామంది జెడ్పీటీసీలు ఉన్నది, కానీ వాళ్ళకు నేనే ఆపుతున్నా. ఎందుకంటే పాపం ఇబ్బంది పెడతారు. ఇప్పుడు మా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక ఎన్ని ఇబ్బందులు పెడతారు. వాళ్లకు అండగా ఉంటే, వాళ్ళకు తోడుగా ఉంటే, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే ఏది ఉండదు. బయటికి వస్తే ఏమీ లేని దగ్గర కూడా బట్ట కాల్చి మీదేసి బదనాం చేసే ప్రయత్నం చేయడం, ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కటి ఇలా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రజాప్రతినిధులారా, ఇంకా వీరి ఆగడాలు, వీరి అణచివేతలు, వీళ్ళ దుర్మార్గాలు ఉంటే గింటే, ఇంకా ఆఫీసులకు సోయి రాకపోయి అక్కడక్కడ ఉంటే 6 నెలలు కష్టాలు ఉంటే తప్ప అంతకంటే కష్టాలు ఉండేటువంటి ఆస్కారం లేదు. ఈ తెలంగాణ గడ్డ మీద రాబోయే కాలంలో ఇలా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప టీఆర్ఎస్ పార్టీకి ఆ అవకాశమే లేదు. ఇలా కాంగ్రెస్ ఏదో మిడిమిడిగా ఏదో ఎగురుతున్నారు. దేశవ్యాప్తంగా అది రోజు రోజుకి సింక్ అవుతున్న పార్టీ, తరిగిపోతున్న పార్టీ. తన మాతృ రాష్ట్రం యూపీలోనే రాహుల్ గాంధీకి ఓటమి చూసిన సందర్భం, అక్కడ ఓడిపోతే కేరళకు వచ్చి గెలిచిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసిన ప్రజానికం అంతా కూడా దాని మీద విసిగిపోయింది. ఈ ఒక్కసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి. ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొచ్చుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.